కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో రోడ్ల సమస్యపై ప్రశ్నించిన శేఖర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడటంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్యాల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల కోసం పోరాడే కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని హెచ్చరించారు. కాంగ్రెస్ రౌడీలు మా శేఖర్ గారి మీద దాడి చేసేందుకు చంపేందుకు ఒక ప్రయత్నం జరిగింది. అనుకోకుండా ఆడికి పోలీసులు చేరుకోవడం ద్వారా ఈయన ప్రాణాలకు, ఈయన కుటుంబ ప్రాణాలకు, చిన్న పిల్లలు పాపం, ఆ చిన్న పిల్లలు ఒక మహిళ అనే చూడకుండా రాత్రి 11 గంటలకు వీళ్ళు ఇంటికి పోవాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి నేను కాంగ్రెస్ గూండాలను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిండా? మిమ్మల్ని ఏమన్నా అన్నాడా? గ్రామ అభివృద్ధి కావాలన్నాడు, గ్రామానికి రోడ్డు కావాలన్నాడు. ఇది పాపమా? ఇది నేరమా? అని అడిగింది ఏంటి? గ్రామానికి ఒక రోడ్డు కావాలి, అసౌకర్యంగా ఉంది, ఇంత మూరెడు లోతు గుంతలు ఉన్నాయి, అందులోకెళ్ళి ప్రయాణం చేయడం కష్టమవుతుందని గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ రోడ్డు కోసం ప్రశ్నిస్తే, అడిగితే నిన్న మా శేఖర్ మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరున్నది పెరికడంత మంది ప్రతి ఊళ్ళే. మేము ఆ ఊళ్ళో ప్రతి గ్రామంలో చాలామంది ఉంటాం. మీకంటే ఒక 50 రెట్లు ఎక్కువ ఉంటాం ఊళ్ళల్లో. మేము ఒక్కసారి తిరగబడితే మీరు బతుకుతారా బిడ్డ?